ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 20వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 20వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కలిసి రావటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. చక్కగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అనువైన పద్ధతిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా మీ రోజువారీ కార్యకలాపాలను చేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. ఎంతో చురుగ్గా తెలివితేటలతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. చక్కగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా ప్రతి పనిని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళిపోగలుగుతారు. ఆ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో తెలివితేటలతో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అన్నింటా కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులను కానీ లావాదేవీలను కానీ జరిపారో వాటి తాలూకా ఆర్థిక వ్యవహారాలను కూడా ఈరోజు చక్కగా జరుపుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రావటం కానీ, అధికంగా మీకు ఆదాయ మార్గాలు పెరగటం కానీ, అనుకోని విధంగా లాభాలు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా మీరు కొన్ని మీ వ్యక్తిగత వ్యవహారాల మీద ఈరోజు దృష్టిని అయితే పెట్టగలుగుతారండి. అద్భుతమైన శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. అందరినీ కూడా మెప్పించే విధంగా చక్కగా మీ సమయస్ఫూర్తితో తెలివైన నిర్ణయాలతో అన్నింటా కూడా చురుగ్గా ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకోవడమే కాకుండా అందరి మాటల కంటే మీ మాటే పై చేయిగా ఉండేటట్టు, అంటే అంతిమ నిర్ణయం తుది నిర్ణయం మీదే అయ్యేలాగా చక్కగా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ రాణించగలుగుతారు. సమయాన్ని కాసింత మీ మనసుకు నచ్చిన విషయాలపై వెచ్చించగలుగుతారు. నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా బంధుమిత్రులతో కలవటం కానీ, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇవి కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయండి. ఆ దిశగా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి శుభ ఫలితాలను పొందే రోజుగా ఉండబోతుంది. పనిలో భారం లేకుండా చక్కగా పనులను కూడా నెరవేర్చుకోగలుగుతారండి. అయితే కొంతవరకు ఏదైనా తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, తెలియని పరిస్థితుల వద్ద కానీ మీరు కొంతవరకు మీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ అతిగా మాట్లాడకుండా మీరు ఏదైతే చేస్తున్నారో వాటి మీద మాత్రమే ధ్యాస పెడుతూ కొంతవరకు తగ్గి ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అంటే తెలియని వ్యక్తుల విషయంలో అతి చొరవ చూపిస్తూ మీరు వారి మీద నమ్మకం పెట్టుకొని అన్ని రహస్యాలను చెప్పడం కానీ, లేదా తెలియని పనుల మీద మీరు ధ్యాస పెట్టుకొని మీరు అతిగా ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి రోజు చేయకుండా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది ఈరోజు మీకు ఎదురవ్వదు. అంతేకాకుండా రానున్న భవిష్యత్ రోజుల్లో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందే రోజుగా ఉండబోతుందండి. ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పని మీకు చక్కగా కలిసి వస్తుంది. సంతోషకరంగా ముఖ్యంగా అన్ని విషయాలలోనూ కూడా మాట మంచి చేయటం కానీ, కుటుంబ వ్యవహారాలలో ముందుకు వెళ్ళటం కానీ ఇటువంటి విషయాలలో మీకు అనుకూలత ఎక్కువగా అండి మరింతగా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని ఏకాంతంగా గడుపుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి యొక్క ఎదుగుదలకు మీ పైన ఆధారపడిన మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తు కోసం కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
చిరుపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా రాణించగలుగుతారు. 2 చేతుల సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. స్థిర చరాస్తులను కూడా కూడగొట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఒక మంచి వాతావరణం అనేది ఉండటమే కాకుండా మీ మాటే పైచేయిగా ఉంటుంది. మీరు ఏ పనిలో చేయి పెట్టినా ఆ పని రాణింపుగా ముందుకు వెళుతుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో చక్కటి స్థానాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పని భారం కానీ, పని ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో చక్కటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించగలుగుతారండి. చక్కగా వారిని సంప్రదిస్తూ పెట్టుబడులను పెట్టడం వల్ల మరింతగా లాభపడే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యవహారాలు చేస్తూ విదేశీ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు నడిపించగలుగుతారు. చక్కటి సలహాలతో మీ మీ యొక్క భాగస్వాముల యొక్క ప్రణాళికలతో వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని ఎంతో సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన రోజుగా ఉండబోతుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన స్థాయిలో విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకుని మరి వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విషయాలలోనూ చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కాసింత పనిభారం అనేది తక్కువగా ఉంటుంది. చక్కగా మీ మనసుకు నచ్చిన కార్యక్రమాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ చక్కటి విరామ సమయాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనికి కూడా చక్కగా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ స్నేహితుల నుంచి కానీ, మీ సన్నిహితుల నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. అన్నింటా సంతోషకరమైన రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. బంధంలో చక్కటి రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుంది. ఇద్దరు మనసుకు నచ్చిన విధంగా కాసంత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్ని విషయాలలోనూ ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభకరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలతో మీ ప్రతి ప్రణాళికలను కూడా అమలుపరుచుకోగలుగుతారు. మీరు అమలుపరుస్తున్న ప్రతి పనికి కూడా అందరి మద్దతు లభిస్తుందండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభమైన ఫలితాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.